మనుషులు చేసిన పాపమే శాపంగా మారి అనేకుల మీద ప్రభుత్వం చేస్తుంది అని వాక్యం సెలవిస్తుంది. అయితే మనుషులు చేసిన పాపమును బట్టి శాపం వచ్చి శాపము ప్రభుత్వంగా మారి అనేకులను అణిచివేస్తూ ఉంది అని అనుకుంటూ ఉంటే, మరొక రకమైన కోణంలో పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. మనం చేసిన పాపాన్ని బట్టి మాత్రమే కాక కొన్ని సందర్భంలో మన విరోధి అయిన, మన శత్రువైన, అపవాదైన సాతాను గురించి కూడా మనకి కొన్ని శ్రమలు, కష్టాలు, బాధలు వస్తాయి అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అయితే మీతో ఒక మాట, విరోధి అయిన సాతాను మన జీవితంలో పనిచేయాలంటే మనము ఖచ్చితంగా వాడికి అవకాశం ఇస్తేనే వాడు మన జీవితంలో పనిచేస్తాడు. అయితే విరోధి అయిన సాతాను గురించి ఖచ్చితంగా కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు ఒక మాట పలుకుతున్నాడు. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనాన్ని కనుక మనం పరిశీలన చేస్తే, సాతాను యొక్క తంత్రాలు మనం ఎరగని వారమేమీ కాదు అని చెప్పి పౌలు చెప్తున్నాడు. అదే రీతిగా పేతురు భక్తుని కూడా మనం పరిశీలన చేస్తే పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని కనుక మనం పరిశీలన చేస్తే, మీ విరోధి అయిన సాతాను గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదమా అని వెతుకులాడుతున్నట్లుగా వాక్యంలో రాయబడింది. అయితే అపవాది అయిన సాతాను ఎవరైతే యేసు రక్తం చేత కడగబడి దేవుని వాక్యంలో ఫలించాలని, దేవుని కొరకు బ్రతకాలని ఎవరైతే తీర్మానం తీసుకుని ఒక మంచి ఉద్దేశపూర్వకంగా ముందుకెళ్తున్నారో వారందరి మీద కూడా అపవాది కొన్ని బాణాలు విసురుతున్నాడు, అనేకులను శోధిస్తూ ఉన్నాడు. అనేకుల ఆధ్యాత్మిక జీవితాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే అభిషేకము పొంది ఏర్పాటు చేయబడిన వారిని కూడా వాడు పతనం చేస్తున్నట్లుగా పరిశుద్ధ గ్రంథాల్లో ఆధారాలు ఉన్నాయి. అయితే విరోధి అయిన సాతాను గురించి పరిశుద్ధ గ్రంథంలో యెహెజ్కేలు భక్తుడు ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 14వ వచనాన్ని కనుక మనం పరిశీలన చేస్తే, అభిషేకము నొందిన కేరూబువై యొక్క ఆశ్రయముగా నీవు ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించుతిని. దేవునికి ప్రతిష్ఠించబడిన పర్వతం మీద నీవు ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్య నీవు సంచరించుచుంటవి. నీవు నియమింపబడిన దినము మొదలుకుని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకుని పాపము చేయించి వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. ఆశ్రయముగా ఉన్న కేరూబు కాలుచున్న రాళ్ల మధ్యన నీవికను సంచరింపవు. నిన్ను నాశనము చేసితిని. నీ సౌందర్యము చూచుకుని నీవు గర్వించిన వాడివై నీ తేజస్సును చూచుకుని నీ జ్ఞానమును చెరుపుకుంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదును, రాజులు చూచుచుండగా నిన్ను హేళనగా అప్పగించదును. ఇక్కడ యెహెజ్కేలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు పలికిన ప్రాముఖ్యమైన మాట, దేవుని చేత సృష్టించబడిన వారు 3 ఉన్నారు. ఈ 3 కూడా ప్రధాన దూతలు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. మొట్టమొదటి దూత పేరు లూసిఫర్, ఇది కేరూబుగా పిలువబడింది. అదే రీతిగా గాబ్రియేలు, మికాయేలు అని 2 ప్రధాన దేవదూతలు దేవుడి చేత సృష్టించబడ్డారు. అయితే లూసిఫర్ అనే దేవదూతని కనుక మనం పరిశీలన చేస్తే దీని గురించి ఏ రాయబడిందంటే, అభిషేకము పొందిన కేరూబు, ఇది దేవుని చేత సృష్టించబడింది, మండుచున్న రాళ్ల మధ్య సంచరించుచూ ఉన్నది. ఇక్కడ అపవాది అయిన సాతాను గురించి యెహెజ్కేలు, యెషయా 2 కూడా చెబుతున్న మాట తేజోమయ నక్షత్రము, వేగు చుక్క అని చెప్పి దాన్ని సంబోధించారు. అయితే ఈ దేవదూత చేసిన ప్రాముఖ్యమైన పని ఏంటంటే, మహోన్నతుడైన దేవుని యొక్క సింహాసనము కంటే పైగా తన సింహాసనము చేర్చుకుని లోపల గర్వించి లోపల పాపము చేసి అన్యాయపు వర్తకము జరిగించి దేవునికి విరోధంగా లేచి ఉన్నది. ఎప్పుడైతే దేవునికి విరోధముగా దేవుని చేత సృష్టించబడిన దేవదూత దేవునికి విరోధముగా దేవునికి వ్యతిరేకంగా ఇది లేచి ఉన్నదో వెంటనే దేవుడు దీన్ని శపించి భూమి మీద పడద్రోసి ఉన్నాడు. అంటే ఇప్పుడు ఈ యొక్క సాతాను అంటే ఎవరు అంటే చచ్చిపోయిన వారు కాదు. ఎవరు అంటే దేవుని చేత సృష్టించబడిన దేవదూత. ఈ దేవదూత దేవునికి విరోధముగా పాపము చేసి దేవునికి విరోధముగా ఆలోచించి తన హృదయములో గర్వించి దేవుడు తనకిచ్చిన సొగసును అందాన్ని చూసి తన జ్ఞానమును చెరుపుకొని దేవునికి వ్యతిరేకముగా లేచి దేవుని చేత శపించబడి ఈ లోకానికి పడద్రోయబడిన దేవదూత తన రూపమును మార్చుకుని మృగముగా, సాతానుగా, క్రీస్తు విరోధిగా, ఘట్ట సర్పముగా అనేకమైన పేరులతో వీడు పిలువబడుతున్నాడు. ఇప్పుడు ఈ అపవాదైన సాతాను గురించి మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన పని ఏంటి, మనకు అవసరమా అని మనం పరిశీలన చేస్తే, మన ఆధ్యాత్మిక జీవితంలో మనం విజయాన్ని చూడాలి అంటే అపవాదైన సాతాను గురించి, వాడు కుయుక్తుల గురించి మనం ఖచ్చితంగా తెలుసుకుని ఉండాలి. ఖచ్చితంగా మనం ఎప్పుడైతే అపవాది గురించి, వాడు కుయుక్తుల గురించి తెలుసుకుంటామో అప్పుడు అపవాదిని మనం ఎదిరించగలుగుతాం. అందుకనే వాక్యంలో రాయబడింది, అపవాదిని ఎదిరించుడి వాడు మీ అద్ద నుండి పారిపోవును అని
యాకోబు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున చాలా మంది ఆధ్యాత్మిక జీవితంలో ఓటమికి కారణం అపవాది అయిన సాతాను అనేకల జీవితాలకు వచ్చి వారి జీవితంలో చాలా రకాల గలీబిలులు చేసి అపవాది అయిన సాతాను వారి కుటుంబంలో ఉన్న సంతోషాన్ని నెమ్మదిని దొంగిలిస్తూ ఉంది. అయితే ఏజ్కేలు యెషయా చెప్పిన దాని ప్రకారం చూసినట్లయితే దేవుని చేత సృష్టించబడిన ఈ దేవదూత తన రూపము మార్చుకుని ఎవరిని మింగుదామని గర్జించి సింహాలే తిరుగుతున్నట్లుగా వాక్యంలో రాయబడింది. అయితే ఆది దంపతులను కనుక మనం పరిశీలన చేస్తే అవ్వమ్మ దగ్గరికి ఒకానొక సమయంలో ఈ దేవదూత వెళ్ళింది. వెళ్ళడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? మహోన్నతుడికి ఎదురు తిరిగినప్పుడు మహోన్నతుడైన దేవుడు దేవదూతను శపించి భూమి మీదకు దోసినప్పుడు వస్తూ దేవునితో ఒక ఛాలెంజ్ విసిరింది. నీ చేత సృష్టించబడిన ఈ మనుషులను నీ రాజ్యంలోనికి రాకుండా మనుషులకి నీకు వ్యత్యాసం కలగజేసి నీ చేత సృష్టించబడిన మనుషులను నీ స్వరూపమందు నీవు చేసుకున్న మనుషులను నా వైపు తిప్పుకున్న రాజ్యాన్ని స్థాపిస్తాను అని దేవునికి విరోధముగా లేచిన దేవదూత ఈ భూమి మీద పడద్రోయబడి దేవుని చేత సృష్టించబడిన మనుషుల జీవితంలో ఆశీర్వాదాలు దొంగిలించి నెమ్మదిని దొంగిలించి అనేకల జీవితాల్లో అపవాది యొక్క చిత్తాన్ని స్థాపిస్తూ ఉన్నాడు. అందుకనే ప్రకటన గ్రంథంలో రాబడిన ప్రాముఖ్యమైన మాట ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 13వ వచనం. మరియు ఆ ఘట సర్పము నోట నుండి క్రూర మృగము నోట నుండి అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్ర ఆత్మలు బయలువెడలిగా చూచితిని. ఘట సర్పము అని రాయబడింది, రెండోదిగా మృగము అని రాయబడింది, మూడోదిగా అబద్ధ ప్రవక్త అని రాయబడింది. దేవుని చేత సృష్టించబడిన ఈ దేవదూత దేవునికి వ్యతిరేకంగా తన సింహాసనము హెచ్చించుకుని అన్యాయపు వర్తకము జరిగించి తన సొగసును చూసి తన జ్ఞానమును చూచి లోపల గర్వించి ఈ లోకానికి పడద్రోయబడిన దేవదూత అపవాదిగా సాతానుగా మారి తన రూపాన్ని మార్చుకుని గడ్డ సర్పముగా అదే రీతిగా అబద్ధ ప్రవక్తగా మృగముగా అది పనిచేస్తూ ఉంది. పాత నిబంధన టైములో అపవాదైన సాతాను గడ్డ సర్పముగా పనిచేసి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చిన తర్వాత క్రీస్తు విరోధంగా పనిచేసి ఉన్నాడు. పరిశుద్ధాత్మ కాలములో అనగా ఇప్పుడు అబద్ధ ప్రవక్తగా పనిచేస్తూ ఉన్నాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఎఫెసీ పత్రికలో ఒక వాక్యాన్ని రాయించారు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 11-12 వచనాలు. మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచములు ధరించుకునుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అపోస్తలుడైన పౌలు స్పష్టంగా రాసిన మాట, మనం పోరాడేది ఈ లోకంలో ప్రజలతో కాదు, ప్రధానులతో అధికారులతో ప్రస్తుత వాయుమండలములో ఉన్న దురాత్మల సమూహముతో మనం పోరాడుచున్నాం కనుక దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకోండి అని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11-12 వచనాల్లో రాశాడు. ఈ రోజున నీ ఆధ్యాత్మిక జీవితంలో అపవాది అయిన సాతాను యొక్క క్రియలన్నీ కూడా లయపరచబడాలి అంటే అపోస్తలుల కార్యాల గ్రంథం 1:8 వచనంలో పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు అని వాక్యంలో రాయబడింది. ఈ రోజున మన అపవాది అయిన సాతానును మనం ఎదిరించే వరకు ఉండాలి. అందుకని అపవాదిని ఎదిరించుడి, వాడి మీ ఎద్దు నుంచి పారిపోతాడు. ఈ రోజున కుటుంబంలో, నీ జీవితంలో, నీ వ్యక్తిగత అనుభవంలో ఈ రోజు నీ ఏడుపుకు కారణం, నీ వేదనకు కారణం, నీ దుఃఖానికి కారణం ప్రాముఖ్యంగా సాతాను అని వాస్తవాన్ని గమనించు. ఎప్పుడైతే ఒక మనిషి పాపము చేస్తాడో ఆ పాపము ద్వారా అపవాదికి అవకాశం ఇచ్చినట్లుగా బైబిల్లో రాయబడింది. ఎప్పుడైతే నువ్వు పాపం చేస్తావో, చూడకూడదు చూస్తావో, పలకకూడదు పలుకుతావో, వెంటనే అపవాదైన సాతాను నీ జీవితంలోనికి ప్రవేశిస్తాడు. నిన్ను రకరకాల మాయల చేత, కుయుక్తుల చేత నిన్ను శోధిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఆ శోధనలకి, ఆ టెంప్టేషన్లకి నువ్వు బెండ్ అయ్యి ఆ పాపం జరిగిస్తావో ఆ పాపమును బట్టి వాడు లైసెన్స్ తీసుకుని నీ జీవితంలోకి వస్తాడు. అపవాది అయిన సాతాను నీ జీవితంలో పనిచేయడానికి ప్రాముఖ్యమైన కారణం నువ్వు చేసే పాపపు పనులు వాడికి లైసెన్స్ ఇస్తున్నావు. ఎదుగో నేను పాపం చేశాను, నువ్వు నా జీవితంలోకి రా అని చెప్పి నీకు తెలియకుండానే అపవాదిని నువ్వు ఆహ్వానిస్తున్నట్లుగా వాక్యంలో రాబడింది. ఈ రోజున మన ఆధ్యాత్మిక జీవితంలో ఎప్పుడు కూడా అపవాదితో మనం పోరాడాలి. వాడు రకరకాల టెంప్టేషన్లు మన శరీరంలోకి కలిగించి అనేక రకాలుగా శోధిస్తూ ఉంటాడు. ఆ శోధనలన్నిటిని కూడా మనం పరిశుద్ధాత్మ శక్తితో జయించాలి. అందుకని అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో పరిశుద్ధాత్ముడు మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. అపవాది అయిన సాతాను ఈ లోకానికి వచ్చి ప్రజలను ఎలా మోసం చేస్తున్నాడు అని మనం పరిశీలన చేస్తే మనం
దేన్ని బట్టి మన జీవితాన్ని సరి చేసుకుంటూ దేన్ని బట్టి దీవించబడతామంటే దేవుని వాక్యాన్ని బట్టి మనం దీవించబడతాం. దేవుని వాక్యాన్ని బట్టి మనం సరి చేసుకుంటాం. అదే రీతిగా వాడు ఈ లోకానికి వచ్చి దేవుని వాక్యాన్ని వివరించే విధానాన్ని మార్చేశాడు. ఈ రోజున చాలా మంది దైవ సేవకులు గాని, విశ్వాసులు గాని, సువార్థికులు గాని ఉన్నది ఉన్నట్లుగా చెప్పకుండా వాక్యానికి కలపడం, వాక్యంలో ఉన్నది తీయటం ఈ రోజున జరుగుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ముందుగానే హెచ్చరించిన మాటలు మీ ముందు పెట్టడానికి ఇష్టపడుతున్నా. మత్తయి సువార్త 24వ అధ్యాయం 4-5 వచనాలు. యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మల్ని మోసపరుచుకుండా చూచుకునుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తుని చెప్పి పలువురిని మోసపరిచెదరు. ప్రైజ్ ది లార్డ్. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని మిమ్మల్ని మోసం చేస్తారు, మీరు మోసపోవద్దు అని చెప్పాడు. 11వ వచనం. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. 24వ వచనం. అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలు, మహత్కార్యములు కనపరచెదరు. ప్రైజ్ ది లార్డ్. అనేకులు క్రీస్తు పేరట వచ్చి అబద్ధపు ప్రవక్తలుగా, అబద్ధపు సాక్ష్యము కలిగి, అబద్ధపు మాటలు పలికి కొన్ని సూచక కార్యాలు జరిగించి ఏర్పరచబడిన వారు సహితము పడేస్తారు. ఏర్పరచబడిన వారి సైతము లోకంలోకి తీసుకెళ్లిపోతారు. అంటే అపవాది అనే సాతాను ఈ లోకానికి వచ్చి వాడి రాజ్యాన్ని ఎలా కట్టుకుంటున్నాడు మన పరిశీలన చేస్తే దేవుని వాక్యాన్ని బోధించే విధానాన్ని మార్చేశాడు. ఈ రోజున చాలా చర్చెస్ లో జరుగుతున్న హితబోధ ఏంటో తెలుసా? పాపం చేసిన పర్ల, దొంగతనం చేసిన పర్ల, నువ్వు ఏ రకంగా జీవించినా పర్లేదు, దేవుడు ప్రేమమయుడు కాబట్టి, కృపామయుడు కాబట్టి దేవుడు క్షమిస్తాడు. ఈ రోజున బోధించే వాళ్ళలో బోధ విధానం మారిపోయింది. హల్లెలూయా. ఈ రోజున మనం ఖచ్చితంగా చెప్పాల్సిన ప్రాముఖ్యమైన మాట, దేవుడు ప్రేమించే దేవుడే, క్షమించే దేవుడే, కృప చూపే దేవుడే. అయితే పాపము చేస్తే ఆయన సహించలేడు, పాపము చేస్తే ఆయన ఊరుకోడు. ఎందుకన్నా తెలుసా? దేవుని గురించి రాయబడింది, నేను పరిశుద్ధుడిని కనుక నన్ను ఆరాధించేవారు, నన్ను సేవించేవారు పరిశుద్ధులుగా ఉండాలి. మనము లోకంలో ఉన్నప్పుడు, అన్యాయంలో ఉన్నప్పుడు, అపవిత్రతలో ఉన్నప్పుడు, దాస్యపు కాడిలో ఉన్నప్పుడు మనలను దేవుడు పిలిచి పరిశుద్ధులుగా చేసి ఉన్నాడు. ఆ ప్రశస్త రక్తం చేత కడిగి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు పాపం చేయటం దేవునికి ఇష్టం లేదు, నువ్వు పరిశుద్ధులుగా ఉండాలి, యథార్థంగా జీవించాలి, ఆత్మపూర్ణుడిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఈ రోజున అనేకమైన బోధలు కానుకల కొరకు, దశంభాగాల కొరకు, అభివృద్ధి కొరకు, లేదా సంపాదన కొరకు పాపం చేసిన పర్లేదు, దేవుడు ప్రేమిస్తాడు, క్షమిస్తాడని బోధిస్తే అది అపవాది బోధ. దేవుడు పాపాన్ని సహించడు, దేవుడు పాపాన్ని ఖండిస్తాడు. పాపము కొరకు రక్తం చిందించిన యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనల్లో కూడా ఆయన కోరుకుంటున్నది ఏంటో తెలుసా? పరిశుద్ధత కలిగి జీవించాలి అని దేవుడు మనలో నుంచి కోరుకుంటున్నాడు. ఈ రోజున చాలా మంది ఆచారాలు, ఈ రోజున చాలా మంది వారు బోధించే విధానంలో లోకానుసరమైన ఆచారాలు, పెళ్లి చేయాలంటే కులం కావాలి, ఇల్లు కట్టాలంటే వాస్తు కావాలి, ఏదైనా కార్యం తలపెట్టాలంటే మంచి చెడులు చూసేవారు ఈ రోజున ఉన్నారు. ఇటువంటి వారు ఎవరు కూడా దేవుని సేవకులు కాదు, విశ్వాసులు కాదు, క్రైస్తవులు కాదు. క్రైస్తవులు మంచి చెడు చూడకూడదు, సేవకులు కులము మతము చూడకూడదు. ప్రతి ఒక్కరిని ప్రేమించాలి, ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. ఈ రోజున అపవాదైన సాతాను వచ్చి వాక్యాన్ని బోధించే విధానాన్ని మార్చేశాడు. అనేకులను వాడు ఏర్పాటు చేసుకుని వెలుగు దూతగా ప్రత్యక్షమయ్యి అనేకుల యొక్క వాక్ చాతుర్యాన్ని వాడు అన్వన్యానంలోనికి తీసుకుని అనేకుల బోధ విధానాన్ని మార్చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, హవ్వమ్మ అడవిలో ఒంటరిగా కూర్చుని ఉన్నది. ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉండగా అపవాది అయిన సాతాను హవ్వమ్మ దగ్గరకు వచ్చి మాయలు చేయలేదు. చేసిన ప్రాముఖ్యమైన మాట ఏం తెలుసా? బోధ. నోటితో ఒక మాట పలికాడు, అవ్వమ్మా ఇది నిజమా? ఎప్పుడైతే ఇది నిజమా అని నోటితో సాతాను పలకగానే తన ఆలోచన విధానం మారిపోయింది. హవ్వమ్మ వెంటనే ఆ మాటకు ఖచ్చితంగా ఆ మాటకు డౌన్ అయిపోయింది, ఆ మాటకు లోబడిపోయింది. వెంటనే ఆ ఫ్రూట్ తీసుకుని కోసేసుకుని తినేసినట్లుగా వాక్యంలో రాయబడింది. ఈ రోజున అందుకని అపవాది తంత్రాలు మనం ఎరగని వారము కాదు అని బైబిల్ కింద రాయబడింది. మనం ఎప్పటికప్పుడు అపవాదిని ఎదిరించే వరకు ఉండాలి. వాడు ఏ రీతిగా, వాడు ఎటువంటి కుయుక్తులు పన్నుతున్నా వాటన్నిటిని కూడా మనం ఎదిరించే వరకు ఉండాలి అని దేవుడు మనలో నుంచి కోరుకుంటున్నాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు ముందుగానే చెప్పారు, అబద్ధ ప్రవక్తలు వస్తారు, వారు వేషధారణతో వస్తారు, వాళ్ళందరూ కూడా నా పేరట వస్తారు, కొన్ని సూచక క్రియలు చేస్తారు, కానీ వారు బోధించే విధానం సరైనది కాదు. అందుకనే అపోస్తలుడైన పౌలు తిమోతి పత్రికలు కూడా మాట చెప్తాను. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 1, 2, 3, 4 వచనాలు. అయితే కడవరి దినముల్లో కొందరు అబద్ధ ప్రవక్తులు వేషధారణ వల్ల మోసపరుచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి
విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధ ప్రవక్తలు వాతవేయబడిన మనస్సాక్షి గలవారై వివాహమును నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్థుతులు చెల్లించు పుచ్చుకుని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులు కొన్నిటిని తినుట మానవల్లని చెప్పుచుందురు. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది. కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకునే ఎడల ఏది నిషేధింపదగదని కాదు. ప్రైజ్ ది లార్డ్. తిమోతి పత్రికలో అపోస్తలుడైన పౌలు చాలా సూటుగా చెప్తున్నాడు. కడవరి దినాల్లో, అంత్య దినాల్లో కొంతమంది అబద్ధ ప్రవక్తలు వచ్చి వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారే వాళ్ళు వాక్యాన్ని బోధించే విధానాన్ని మారుస్తారని, అదే రీతిగా దేవుని చేత సృష్టించబడిన ఒక నియమము వివాహాలు జరుగుట. దేవుని యొక్క నియమం ఏంటో తెలుసా? భూమిని నిండించాలి, మీరు ఫలించాలి, అభివృద్ధి చెందాలి అనేది దేవుని యొక్క చిత్తము. అయితే కొంతమంది సేవకులు వచ్చి రీతిగా బోధిస్తున్నారు, నువ్వు సియోనికి సమర్పించుకో, వివాహం చేసుకోవద్దు, వివాహం చేసుకోకుండా ఉంటే దేవుడు నిన్ను సియోన్లోనికి తీసుకెళ్తాడని దుర్బోధలు చేసే పాస్టర్లు చాలా మంది ఉన్నారు. వివాహం అనేది దేవుడు ఏర్పాటు చేశాడు, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాటి అయిన సహాయాన్ని దేవుడే కలిగించి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే వీళ్ళు వచ్చి ఏం చేస్తున్నారంట? వివాహాలు నిషేధిస్తున్నారు, పెళ్లిళ్ళు చేసుకోకూడదు అని బోధిస్తున్నారు, మాంసం తినకూడదని బోధిస్తారు, ఈ లోకంలో కొన్ని పదార్థాలు తినకూడదు, అవి నిషిద్ధమైనవి అని చెప్పి బోధిస్తూ ఉన్నారు. అయితే దేవుని వాక్యం ఈ రీతిగా రాయబడలేదు. ప్రైజ్ ది లార్డ్. అన్ని మంచివే, మీరు ప్రార్థన చేసుకుంటూ తినండి అని దేవుని వాక్యంలో రాయబడింది. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున చాలా మంది దుర్బోధలు చేత రకరకాల సంఘంలో అనేకల కుటుంబాలు అన్నీ కూడా అణిగిపోతూ ఉన్నాయి. అనేకులు ఈ దుర్బోధల చేత బంధించబడుతూ ఉన్నారు. అపవాది అయిన సాతాను ఈ యొక్క దుర్బోధ చేత సంఘంలోనికి ప్రవేశించి అనేకులను మోసపరుస్తూ ఉంది. అందుకనే అనేకులు మోసపరుచు ఆత్మలయందు పడిపోతారని చెప్పి ఆత్మ తేటగా చెప్పుచున్నాడని చెప్పి తిమోతి పత్రికలో అపోస్తలుడైన పౌలు చాలా సూటిగా మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు నీ కుటుంబంలో నెమ్మది లేకపోవడానికి రకరకాల శోధనలు, రకరకాల టెంప్టేషన్లు, శరీర కార్యాలు కలిగిస్తూ, డబ్బు మీద వ్యామోహాన్ని కలిగిస్తూ, నీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని పతనం చేయడానికి అపవాదైన సాతాను పూనుకుని యవన మింగుదమని గర్జన సింహాలు తిరుగుతున్నట్లుగా పేతురు సాక్ష్యం ఇస్తున్నాడు. అందుకని ఈ రోజు మనం ఖచ్చితంగా అపవాదుని ఎదిరించాలి. అపవాదుని ఎదిరించడు వాడు మీ ఎదురు నుంచి పారిపోతాడు అని వాక్యంలో రాయబడింది. అందుకనే వాక్యములో కనుక మనం చూసినట్లయితే రోమపత్రిక 15వ అధ్యాయము 33వ వచనంలో సమాధానకర్తయగు దేవుడు మీ అందరికి తోడే ఉండునుగా అని రాయబడింది. అదే 16వ అధ్యాయం 20వ వచనములో సమాధానకర్తయగు దేవుడు సాతానుని మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక త్రొక్కించును అని వాక్యం రాయబడింది. ఈ రోజున నీ శత్రువు గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది. వీళ్ళు ఎవరు? ఈ అపవాదైన సాతాను ఎవడు అంటే చచ్చిపోయిన వాళ్ళు కాదు, చచ్చిపోయిన వాళ్ళు దెయ్యాలు ఎవరు? దేవుని వాక్యంలో రాయబడిన స్పష్టమైన మాట, ఎజ్కేలు ద్వారా, యెషయా ద్వారా ఖచ్చితంగా చెప్పబడిన మాట. ఇతను కేరూబు అని రాయబడింది. దేవుని చేత సృష్టించబడిన దేవదూతల్లో ప్రముఖుడు కేరూబు అని పిలువబడింది. మండుచున్న రాళ్ళ మధ్య సంచరించు ఈ దేవదూత తేజోమయ నక్షత్రముగా, మంచి అందము కలిగి, మంచి సొగసు కలిగి, మంచి జ్ఞానము కలిగి ఉన్న ఈ దేవదూత దేవునికి వ్యతిరేకంగా తిరిగి దేవుని సింహాసనం కంటే తన సింహాసనాన్ని హెచ్చించుకుని దేవుని చేత శపించబడి లోకంలో పడద్రోయబడిన ఈ దేవదూత పేరే లూసిఫర్. ఈ లూసిఫర్ ఈ లోకంలోనికి పడద్రోయబడిన తర్వాత తన రూపాన్ని మార్చుకున్నాడు. మృగముగా, ఘట సర్పముగా, అబద్ధ ప్రవక్తగా మార్పు చెందాడు. పాత నిబంధనలు కనుక మనం పరిశీలన చేస్తే ఈ అపవాదైన సాతాను పడద్రోయబడిన తర్వాత వాడి రూపాన్ని ఘట సర్పంగా మార్చుకున్నాడు. యేసు క్రీస్తు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత క్రీస్తు విరోధిగా, మృగముగా వాడి రూపం మార్పు చెందింది. పరిశుద్ధాత్మ కాలంలో అనగా ఈ సమయమున, ప్రెజెంట్ టెన్స్ లో ఈ సమయాన్ని కనుక మనం పరిశీలన చేస్తే వాడు అబద్ధ ప్రవక్తగా ఉండి అనేకులను మోసపరుస్తూ, వాక్యములో కొన్ని వాటిని లాగేస్తూ తీసేస్తూ, కొన్ని వాటిని కలుపుతూ, రకరకాల బోధలు చేస్తూ, అనేకులను విశ్వాస భ్రష్టులు చేస్తూ, ఏర్పరచబడిన వారు సైతం మోసగిస్తూ వాడు రాజ్యాన్ని కడుతూ ఉన్నాడు. అందుకని దేవుడు అంటున్నాడు, సమాధానకర్తయగు దేవుడు శీఘ్రముగా అపవాదిన సాతానును మన కాళ్ళతో చితక త్రొక్కించాడు. ఈ రోజున అపవాదును మనం ఎదిరించాలి. అపవాది కుయుక్తులు మనం ఖచ్చితంగా ఎప్పటికప్పుడు తెలుసుకుని ఉండాలి. మన శరీరం మీద ఎటువంటి టెంప్టేషన్లు కలిగించిన, ధనం మీద వ్యామోహాలు కలిగించిన, ఎటువంటి పాపము చేయాలని చెప్పి ప్రేరేపణ మనకు వచ్చిన, మనము ఎప్పటికప్పుడు వాటన్నిటిని కూడా సరి చేసుకుంటూ, దేవునితో సమాధాన పడుతూ, మనము పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చేస్తూ ఈ లోకంలో పాపం చేయకుండా అపవాదుని ఎదిరించి వాడి కార్యాలన్నీ కూడా నిర్మూలము చేసి దేవుని రాజ్యమును మనందరం కూడా కట్టాలి. ఇది మన బాధ్యత. అందుకని నీ శత్రువు గురించి తెలుసుకున్న బాధ్యత నీకు ఉంది. ఈరోజు నీ ఓటంలో నీకు విజయం కావాలి అంటే
నీ మనస్సుకు నెమ్మది కావాలంటే, నీ కుటుంబం అంతా కూడా అభివృద్ధి చెందాలి అంటే, నీ కుటుంబం అంతా సరిహద్దులు విశాలపరచబడాలి అంటే, ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీ కుటుంబాన్ని, నీ పరిస్థితులను చక్కదిద్దడానికి, పాడైపోయిన నీ జీవితాన్ని బాగు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి విరోధి అయిన సాతాను, అపవాది అయిన సాతాను నువ్వు ఎదిరించడానికి సిద్ధంగా ఉంటే నీవు మోకాళ్ళు వేసి ఈ ప్రార్థనలో ఏకీభవించు. ప్రభువా, నాకు అధికారం దయచేయి, అపవాది మీద నాకు విజయాన్ని దయచేయి, అపవాది మీద నాకు అధికారాన్ని దయచేయి. నువ్వు కల్వరి శిలువలో వాడి తలను చెతకగొట్టి మాకు విజయాన్ని ఇచ్చావు, మాకు అధికారాన్ని ఇచ్చావు. మరొకసారి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. అపవాది యొక్క తంత్రములు మేము ఎరగని వారము కాదని వాక్యంలో రాయబడిందయ్యా. అపవాది తంత్రాలు మేము లయపరిచేవారుగా ఉండటానికి నీ పరిశుద్ధాత్మ శక్తితో, నీ అధికారంతో నింపి మమ్మల్ని వాడుకోండి ప్రభువా అని చెప్పి నువ్వు కనుక ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను శక్తితో నింపి, బలంతో నింపి, మహిమతో నింపి, అపవాది మీద అధికారం ఇచ్చి అపవాది చేత బంధించబడిన కుటుంబాలను విడిపించడానికి దేవుడు నిన్ను సిద్ధపరిచే కృప నీ వద్దకు వచ్చిన గాక. కన్నులు మూసి ప్రార్థన ఏకీభవించు. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలమని చేసి నీ ప్రశస్త పాదాలు పట్టుకుని మరొకసారి ప్రభువా నీ సన్నిధానంలో ఉన్నాం నాయన. నీ శత్రువు గురించి తెలుసుకో అని చెప్పి ఈ రోజున మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందన అయ్యా. చాలా మంది కుటుంబాలు, వారి వ్యక్తిగత జీవితాలు అపవాదైన సాతాను చేత శోధించబడి, మోసగించబడి, వాడు పన్నిన దొంగ ఊబులో, దొంగ ఉచ్చులో కూరుకుని అనేకల జీవితాలు పతనమైపోతూ ఉండగా ఈ రోజున అపవాదైన సాతాను గురించి ప్రభువా మీరు మాతో మాట్లాడారు అయ్యా. వాడు ఘట సర్పముగా, క్రీస్తు విరోధిగా, అబద్ధ ప్రవక్తగా పనిచేస్తూ అనేకల కుటుంబ జీవితాల్లో వాడు నెమ్మదిని దొంగిలిస్తూ ఉన్నాడు. అయితే మీరు మాకు ఇచ్చిన అధికారంతో అపవాదిని, వాడి క్రియలన్నిటిని కూడా యేసు క్రీస్తు నామంలో లయపరుస్తూ ఉన్నాం. ఎందరైతే అపవాది చేత బంధించబడి ఉన్నారో వారందరికీ కూడా విడుదల ప్రకటిస్తున్నాను ప్రభువా. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా అపవాది గురించి తెలుసుకున్నారని నమ్ముచున్నాము. అపవాది గురించి తెలుసుకుని వాడి క్రియలను లయపరిచి అనేకులు విశ్వాసముతో, పరిశుద్ధాత్మ శక్తితో, విజయోత్సవముతో ముందుకెళ్ళడానికి సహాయం చేయమని, ప్రతి ఒక్కరిని కూడా నీ రాజ్యానికి వారసులుగా చేసుకుని మహిమ పొందమని యేసు ప్రశస్త నామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.